చాలా సంతోషం. రమమ్మ, శ్రీలత, ఇప్పుడు వీళ్ళ లాంటి ఇంకొక చెల్లె దొరికింది నాకు ఈ మధ్యలో. ఆమెను అవకాశం చేస్తా. ఆమె పేరు పూజిత. పూజిత ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఆమె కూడా భవిష్యత్తులో ఎప్పుడైనా సాక్ష్యం చెప్తుంది కావచ్చు. ఒకరోజు రాత్రి నాకు 1:30కు ఫోన్ వచ్చింది. రాత్రి 1:30. చాలాసార్లు ఫోన్ దూరంగా ఉంటుంది, సైలెంట్ ఉంటుంది. చేసి అన్న ఇప్పుడే ఫోన్ వచ్చింది, మా డాడీ దొరికిందంట, ఆ పలానా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాడట, తీసుకుపోయారట అని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడు చేసిన అద్భుత కార్యం అది. అయితే అట్లా జరిగిందనమాట. అయితే ఆమె ప్రార్థనకు దూరంగా ఉంటున్న స్వప్నమ్మ లెక్కని, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏడుస్తుంది. నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఏడుస్తున్నాను. నాకు ప్రార్థన సంఘం లేదు, సహవాసం లేదు. ఇంతకుముందు షాత్రాజ్పల్లిలో ఉంటుండే, ఐజాగ్ అన్న దగ్గర. ఇప్పుడు కరీంనగర్లో ఉంటుంది ఒక హాస్టల్లో. నాకు ప్రార్థన నేను చేసుకోలేకపోతున్నాను, ఏడుస్తూ ఉంది. నాకు ప్రార్థన సహవాసం లేదు, ప్రార్థన గుంపు లేదు, నాకు ప్రార్థన నాకు చేయబుద్ధి అయితే లేదు అప్పుడప్పుడు అంటే నాకు చెప్పి ధైర్యపరిచి చెప్పిన. అక్కడ ఒక సంఘాన్ని పరిచయం చేసినాం. దేవుని చిత్తం అయితే మా ఇంటికి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నామండి. అట్లా ఇప్పుడు ఇక స్వప్నమ్మ, రమమ్మ, శ్రీలత వీళ్ళ వరుసలో ఆమె కూడా వస్తుంది. ఆమె పేరు పూజిత. ఆమె కొరకు ప్రార్థన చేయండి. రమమ్మకు కూడా పరిచయం చేద్దాం. వసంతమ్మ, వీళ్ళందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఇట్లా చాలా మంది ఉన్నారు, దూరం దూరం ఉన్నారు అన్నమాట. అట్లా అయితే ఇంట్లో ఆల్రెడీ ఉమ్మడి కుటుంబము, చాలా మంది సంతానంతో పెరిగిన వాళ్ళకేమో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. రజమ్మ వాళ్ళ 4 అక్కయ్యలు, మా తమ్ముని వాళ్ళ పిల్లలు వచ్చారు ఈరోజు. రఫేలియా, వాడు నేతన్, వాడు చాలా అడ్వాన్స్, వాడు హైబ్రిడ్ పిల్లగాడు వాడు. వాళ్ళ టీచర్స్ ఏబిసిడీలు చెప్పరా అని 4-5 సార్లు చెప్పిస్తే నోరును వస్తుంది, ఎన్నిసార్లు చెప్పాలి అంటున్నాడు. ప్రిన్సిపాల్ మేడం నోరును వస్తుంది, ఇంకెన్నిసార్లు చెప్పాలి. పెద్దనాన్న మనము మహేంద్ర తార్ ఎంత ఉంటుంది, ఒక 15 లక్షలు ఉంటుందా? బిర్యానీ తిని అరే ఎక్కువ అవుతాయి డబ్బులు అంటే ఎంత అయితే మా అంటే 500 అవుతాయి కదా. ఎంత అడ్వాన్స్ పోరగాళ్ళు. తర్వాత ఇంకొక రజేమ తర్వాత వాళ్ళ చెల్లెలు నజీమా ఉంటుంది, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. అతీరా, ఆషిరా, ఇద్దరు. ఆషిరా ఇంకా అడ్వాన్స్. ఆమె ఇప్పటికే ఆమె చర్చిచ్చి గెలుస్తుంది ఆమె అందరి మీద. ఆడ 10 మంది ఉంటే 10 మందిలో ఆమెనే లీడర్. అట్లా అనమాట. ఒకరికంటే ఒకరు పోటీ అనమాట. వీళ్ళు ఎవ్వరు తక్కువ కాదు, ఒకరికంటే ఒకరు పోటీ. రోడ్డు మీద ఒక రోజు గొడవ అవుతుంది. వాళ్ళు స్కూటీ నాటుకొని వీళ్ళు నాటుకొని ఇస్తలేరు. వాళ్ళని అంటుందా మేము బాగా వేసిండు ఆ రోడ్ ఇది ఆడుకొని ఇస్తలేరు. కూరగాయలు అడ్వాన్స్ అయిపోయారు అనమాట. వీళ్ళకి మునుపటి చదువులు నడువై, అడ్వాన్స్డ్ చదువులు చదివించి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. మంచిది, ఒక మాట చదువుకుందాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుదాం. నేను చదువుతాను. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయు వాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యుద్ధకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చదువుబడిన లేఖను మన వెనుకల దేవుడు దీవించునుగా. స్తోత్రం ప్రభువా, ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు. తిరిగి మా గృహాలకు వెళ్ళినట్టుండగా నాతో మాట్లాడండి, వెలిగించి నడిపించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మా లెక్కలేసు చెల్లిస్తూ కృపకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమత. ఆమేన్. మంచిది.
ప్రభునందు ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో బిడ్డలము, విశ్వాసులము, మనము ధనికులు ఉండాలా, దరిద్రులుగా ఉండాలా, ఏది మంచిది? నేను చిన్నప్పటి నుంచి నాకు నేర్పింది అయితే ఏంటిదంటే, మనం ధనవంతులము కాదు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. లాజరు ధనవంతుని కథలో ధనవంతుడు నరకం పోయాడు, లాజరు బీదవాడేమో పరదేశకు వెళ్ళాడు. కాబట్టి మనం బీదలుగానే ఉండాలి. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని ప్రభువు చెప్పాడు అని ఈ వచనాలు, ఈ మాటలు నాకు బాగా చెప్పారు చిన్నప్పటి నుంచి. నేను అదే నమ్మి నేను అట్లనే ఆలోచించిన, చాలా సంవత్సరాలు అట్లనే ఆలోచించిన. అందుకే ధనం అంటేనే చీదరించుకుని ఎప్పుడన్నా ధనం ఉంటే ఉన్నదంతా తీసి వేరేటోళ్ళకి ఇచ్చాడు. చాలాసార్లు జరిగింది అట్లా. ధనం మంచిది కాదు, ఇది నా దగ్గర ఉండొద్దు అని ఎన్నోసార్లు ఎవరైనా అడిగితే వాళ్ళు ఉన్నదంతా ఇచ్చేది, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేది. ఇలా చేసుకుంటూ వచ్చిన నేను నా స్థాయిలోని. అయితే అసలు లేఖనం ఏమి చెప్పుచున్నది? అసలు లేఖనం ఏమేమి మాట్లాడు? మనం ఎందులో కూడా ఎక్స్ట్రీమిటీ మంచిది కాదు, అతి మంచిది కాదు. వాక్యంలో కూడా అతి మంచిది కాదు కదా. అసలు లేఖనం ఏం చెప్తుంది? మన దగ్గర ధనం ఉంటే మంచిది అంటుందా, ఉండొద్దు అంటుందా, ఏమంటుంది? ఇప్పుడు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? కొర్నేలి. ఇటలీ అనే పట్టణంలో శతాధిపతి, అంటే 100 మంది మీద అధిపతి. తను ఇతని దగ్గర ధనం ఉంటుందా, ఉండదా? అధికారం ఉంది, ధనము కూడా ఉంది. వెల్ సెటిల్డ్ అనమాట. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయం భక్తి ఉంది. ప్రజలకు బహుధర్మాలు చేసిండు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన కూడా చేసేవాడు. అప్పుడు 4వ వచనంలో ఆయన ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరినాయి, అంటే అంత దాన ధర్మాలు చేసిన ఆయన. అర్థమైందా? సుదర్శన్ ఒకసారి ఈ ఫ్యాన్ ఇటు పెట్టవా, నాకు ముఖానికి వస్తలేదు. సో ప్రవీణ్ అది దించు కిందికి, కొంచెం అటు జరుపు. ముఖానికి కొట్టండి, ముఖానికి పైకి లాట్. రైట్, ఓకే. ఈ కిందిది కూడా లాట్. రైట్, ఓకే. చాలు. మంచిది. అయితే క్రైస్తవులుగా మనము ధనం ఉండాలన్నా వద్దా అనేది క్వశ్చన్ మార్క్. నేనైతే ఇంతకుముందు మనకు ధనం మంచిది కాదని కూడా కొత్తలో నేను దీని మీద ప్రసంగం కూడా చేశాను. అంటే వేరే దగ్గర ధనం మంచిది కాదు, ధనం ఉంది. అయితే దేవుడు పాపాన్ని జయించే శక్తి, మోసాన్ని జయించే శక్తి ఇచ్చినట్టు ధనాన్ని జయించే శక్తి కూడా ఇస్తాడు. ధనము లేకుండా జయించుడు కాదు, ధనం ఉండంగానే జయించాలి ధనాన్ని. ఇప్పుడు మన దగ్గర చాలా కోట్ల రూపాయల ధనం ఉంటే దేవుని వదిలిపెట్టి కోట్ల రూపాయల వైపు వెళ్ళే భక్తి స్థితిలో ఉన్నామా మనం? అంటే అలాంటి స్థితిలో ఉన్నామా ఇప్పుడు మనం? అలాంటి స్థితిలో ఏం లేము. ధనం ఉంటే కూడా ధనాన్ని దేవుని మహిమార్థంగా ప్రార్థన చేసి వాడతాం, ఆ స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు మన దగ్గర ధనం ఉండాలన్నా వద్దా? ఇప్పుడు కూడా మనము బీదైన మీరు ధన్యులు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనే స్థితిలో మనం లేవు అని నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనకి ఏముండాలి? ధనం ఉండాలి. మరి ధనం ఉండాలంటే ఇంతకుముందు బైబిల్ ఎవరికి ఉన్నదా ధనం? లేదా? ఉంది. ఎవరి ఎవరికి ఉంది? అబ్రహాము 13వ అధ్యాయం ఆదికాండంలో చదివితే మొదటి 2 వచనాల్లో అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడై ఉండను అన్నాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అవునా? ఒకసారి చూడండి, మీరు బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చదివారా? చూడండి. ఎలా ఉండేను? బహుధనవంతుడై ఉన్నాడు. చూసారా అందరూ? రౌండప్ చేసుకోండి, అది రౌండప్ చేసుకోండి. బహుధనవంతుడై ఉండను అబ్రహాం. రౌండ్ చేసుకోండి. చేస్తున్నారు అందరూ? బైబిల్ తీసిరా? क्या हुआ रे? निकाल బైబిల్ నికాల్. ఓకే. తరువాత ఇస్సాకు కూడా ధనవంతుడే. ఆదికాండము 26వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 12, 14 వచనాలు ఒకసారి గట్టిగా చదువుతారా? ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం వస్తే, ఇప్పుడు మనకు వండుతున్న పంట ఎంతండి? మనం 1 ఎకరం పొలం వేస్తే ఎంత వండుతుంది? 100% వండుతుందా? మూలలు ఎండిపోతుంది, మధ్యలో ఎన్నో చెట్లు చచ్చిపోతాయి. కానీ ఇస్సాకుకు
100 పండు పండింది. 100, 2 కాదు, 3 కాదు. ఇప్పుడు మనం ₹1,00,000 పెట్టుబడి పెడితే మనకి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది కామన్గా? ఒక 3 లక్షలు పెడితే 10 లక్షలు వస్తుందా? 6 లక్షలు వస్తుందా? రీసెంట్గా ప్రవీణ్ చెరికేసిండు. ఎంత ఎంత పెట్టుబడి అయింది ప్రవీణ్? ఎంత వచ్చింది? 4 లక్షలు వచ్చింది. ఓకే, మరి దశమభాగం ఏది? సరే, ఓకే. అంటే ఎంత ఎంత వచ్చినట్టు ఇప్పుడు? డబల్ వచ్చింది, అంటే 2 అంతలు వచ్చింది. 100 అంతలు అంతే ఎంత? 1000 లక్షలు. 100 అంతలు అంతే, అంతే కదా, 1000 లక్షలు రావాలి. 1000 లక్షలు అంటే ₹1,00,00,000. ఇస్సాకు పంట అట్లా వండిందంట. ఇస్సాకు వేసిన పంటలు ఎట్లా వండిండు? ఎట్లా వండింది? 100 అంతలు వండింది. అయితే ఇప్పుడు ఇస్సాకు ధనవంతుడా కాదా? ధనవంతుడే. ఇప్పుడు ఆ ధనాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. తర్వాత యాకోబు గురించి చూద్దాం. విస్తారమైన పశువులు, మందలు, ఆస్తి కలిగిన వాడు యాకోబు. ఆదికాండం 30:43 వచ్చిన ఆదికాండము. ఆ ప్రకారముగా ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, అంటే 10 ఉంటే విస్తారమైన మంద అంటారా? 100 ఉంటే అంటారా పోనీ విస్తారమైన మంద అని? విస్తారం అని ఎప్పుడు అంటారంటే అసలు లెక్క పెట్టడానికి వీలైతే లేదు, అప్పుడు అంటారు విస్తారం. దాసీలు, దాసులు, ఏంటిది అది? ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయను. అంటే యాకోబు కూడా ధనవంతుడు. యోసేపు సంగతి చూద్దాం. యోసేపు ఆదికాండం 41:39-44 వచనాలు చూడండి. ఐగుప్తులో అత్యున్నత అధికారంలోకి వచ్చాడు రెండవ రాజు. రెండవ అధికారము యోసేపుది. చదవండి 41:39-44 వరకు. మరియు ఫరో నీకంటే పైవాడను, సింహాసన విషయం మాత్రమే, మిగతా ఆస్తంతా ఇతడే అధికారం. అది అధికార పుంగరం. అది ఆయన ఏది ముద్రిస్తే అది చట్టం అయిపోతుంది అంతే. మెడకే అప్పుడే బంగారం గొలుసు. ఆదికాండంలోనే బంగారం గొలుసు. ఇప్పటికి లేదు, నాకైతే ఇప్పటికి లేదు. రెండవ రథం మీద ఎక్కించాను. దేశంలోనే రెండవ రథం అది. ఎంత ధనవంతుడండి యోసేపు. దేవుడు నన్ను అట్లా చేస్తాడని నమ్ముతున్నాను, చేయాలని నమ్ముతున్నా. కాళ్ళు చేతిని ఎత్తొద్దు, ఆయన పర్మిషన్ లేనిది. ఎంత పెద్ద అధికారం అది. యోసేపు దేవుడు ఎంతటి గొప్ప దీనికి ఇచ్చిండు కదా. ధనవంతుడే కదా యోసేపు. తప్పిపోయాడు యోసేపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గురించి చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. మైక్ తీసుకొని చదవండి జరా. రౌండప్ చేసుకుంటున్నారా? తర్వాత మీరు ఆ వచనాల కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ వచనాలలో ఉన్న భక్తులలాగా నన్ను మార్చని ప్రార్థన చేసుకోవాలి. ఊజు దేశమందు ఒక మనుషుడుండెను. అతడు యథార్థ వర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 10 మంది సంతానం. అతనికి 7,000 గొర్రెలను, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దు, 500 ఆడగాడిదలు కలిగి బహుమంది పనివారును, చాలా మంది పనులు, లెక్క పెట్టలేనంత మంది పని మంది. అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అలా యెహోవా దేవుడు ఆశీర్వదించాడు అతన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మెల్లగా చెప్తారు ఏందండి, మీరు ధనికులు కావాలని లేదా మీకు? ధనం వద్దా మీకు? బీదలైన మీరు ధన్యులనే వాక్యము స్వతంత్రించుకుంటారా మీరు? మరి చెప్పండి హల్లెలూయా. ఎవరు హల్లెలూయా గట్టి చెప్తారో వాళ్ళకి తొందర ధనం వస్తుంది. హల్లెలూయా. దావీదు గురించి చూద్దాం. 1 దినవృత్తాంత గ్రంథంలో 29వ అధ్యాయం 1-5 వచనాలు, 28వ వచనం చదవండి ఒకసారి. పట్టాపట్ చదవండి. 29 అధ్యాయము 1-5 వచనాలు. తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను. దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకి గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి
నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెరగల నానావిధ రత్నములను, తెల్ల జరువ రాయి విశేషముగా సంపాదించి తిని. ఎంత సంపాదించిండంట? అయ్యో, మీరు వాక్యం చదివిర్రు, అప్పుడే చెప్పాలి వెంటనే అడగంగానే. విశేషంగా సంపాదించిన ఎంత? చాలా సంపాదించిండు కదా. అంతగా దేవుడు 28 వచ్చిన చదువమ్మా. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణం పొందెను. మళ్ళీ చదువురా. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై, వృద్ధాప్యం వచ్చినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణించను కదా. తర్వాత అతని అతని కుమారుడైన, మనము కొత్త నిబంధనలు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. యేసు ప్రభు శరీరమును తీసుకొని వెళ్ళి సమాధిలో పెట్టినటువంటి అతను అరిమతయ యోసేపు. 27:57 చూస్తున్నారా అందరూ? యేసు శిష్యుడుగా నున్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి. ఈ మధ్య మనం కొన్ని వార్తలు వింటున్నాం. కొంతమంది చనిపోక ముందే వాళ్ళ సమాధులను వాళ్ళే కట్టుకుంటారు అని. పైసలున్నోడు అయితే ఇల్లు కట్టుకుంటాడు. కొందరు ఆ ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నారు. ఒకడు సమాధి కూడా కట్టుకుంటున్నట్టు అర్థం ఏందనికైనా, అతనికి అన్ని ఉన్నాయి, ఒక సమాధి లేదు, అది కూడా కట్టుకుంటున్నాను అర్థం. అవును కదా. ధనం ఉంది, అంత ఉంది, ఇతర చచ్చిపోతా కదా అని బతుకున్నప్పుడే కట్టుకుంటున్నారు. అలా కొందరు కట్టుకున్నారు. రామోజీరావు అలాంటి వాళ్ళు కొందరు కట్టుకున్నారు. బతుకున్నాయని వాళ్ళకి నచ్చినట్టు సమాధి కట్టుకున్నారు. నా సమాధిలో ఉన్నారు. అలాంటి స్టేచర్లో ఉన్నటువంటి వాడు అరిమతయ యోసేపు చాలా ధనవంతుడు అన్నమాట. ఏమండి, జక్కయ్య కూడా ధనం ఉన్నటువంటి వాడే. లూకాసు వార్త 19వ అధ్యాయం 1-8 వచనాలు మనం చదివితే, ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఏముంది ఆయనకు? ఆస్తి ఉందా? ఆస్తి. ఆ ఆస్తులు ఎంత ఇస్తున్నట? ఎవరికి ఇస్తున్నాడు? చాలా ఆస్తి ఉంది, అలా సగం ఇచ్చాడు. జక్కయ్య కూడా చాలా ఆస్తి. తర్వాత బర్నబా గురించి చూద్దాం. బర్నబా కూడా భూమి కలిగినటువంటి వాడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 36-37 వచనాలు చూడండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఏముంది అతనికి? ఏముంది? భూమి ఉంది. భూమి కలిగిన భూస్వామి. బర్నబా ఎవరు? భూస్వామి. భూమి ఆస్తి ఉంది అతనికి. అది అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే బైబిల్లో ధనం ఉండడము పాపం కాదండి. ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడమే ప్రమాదము, పాపము. మనకు కోట్ల రూపాయలు ఉండాలి, కానీ దాన్ని ప్రేమించవద్దు. అది అవసరానికి ఉపయోగపడాలి, దేవుని పని చేయడానికి ఉపయోగపడాలి. కనుక దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకున్నాడు. అడుగుతూనే ఇస్తానన్నాడు కదా. నా చిత్త ప్రకారం అడగండి ఇస్తాన్నాడు. అయితే మనకు దేవుని పని చేయడానికి ఇప్పుడు ఏం కావాలంటే ధనము కావాలి. ఇప్పటివరకు మనం పరిశుద్ధత కొరకు ఎన్నోసార్లు ప్రసంగించుకున్నాం, ప్రార్థన చేసినాం. ఆరోగ్యం కొరకు ప్రసంగాలు చేసుకున్నాం, ప్రార్థన చేసినాం. ఇప్పుడు మనకు కావాలేంటిది? ధనము కావాలి. ధనము. ఏ ధనము? పరలోక ధనం కాదు, ఈ ధనమే కావాలి. ఇక్కడ ఖర్చు చేయని.
పరలోక ధనం ఎట్లా దేవుడు ఇస్తాడు? మీ కొరకు జీవ కిరీటం ఎంచినా అక్కడ మీకు ఉంది. అయితే మరి ధనము కావాలంటే మనం ఏం చేయాలి? మనం దేవుని దగ్గర అడగాలి. ధనం, ప్రభా నాకు ధనం కావాలి, నన్ను కోటీశ్వరుని చేయి, నా పిల్లలను కోటీశ్వరుని చేయి. అడగాలని అవుతాం, తప్పు కాదు, అడగాలి. మళ్ళీ వీళ్ళంతా ఇంతమంది ధనవంతులు ఉన్నారు, బైబిల్ ఉన్నారా లేదా ధనవంతులు? అబ్రహాము బహుధనవంతుడు, యోసేపు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, యోబు ధనవంతుడు, బర్నబా భూస్వామి, అరిమత యోసేపు ఆస్తిపరుడు, కొర్నేలి గొప్పవాడే ధనవంతుడే. శతాధిపతి అంటే ధనవంతుడు కాదు, 100 మంది మీద అధిపతి కదా. కాబట్టి ఇంతమంది, యాకోబు ధనవంతుడే, ఇస్సాకు ధనవంతుడే. మరి మనం ఎందుకు కావద్దు ధనవంతులం? ధనవంతులం కావాలంటే సీక్రెట్ ఏందో తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. మనము దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే దేవుడు మనలను దీవిస్తాడు. దీవెన ఎవరు ఇవ్వాలి మనకు? ధనము ఇద్దరి దగ్గర ఉంటుందండి. ఒకటి దోసుకున్న దగ్గర ఉంటుంది, రెండవది దీవించబడిన దగ్గర. ఇప్పటి వరకు చదివిన లిస్ట్ అంతా ఎవరిదంటే దేవుని చేత దీవించబడినటువంటి వాళ్ళ లిస్టు చదివిన. ఇప్పటిదాకానే ఎవరిది చదివినా దేవుని చేత దీవించబడి ఆస్తి కలిగినటువంటి వాళ్ళు కూడా ధనవంతులుగా ఉంటారు. వాళ్ళు యాక్చువల్గా ధనవంతులుగా ఉంటారు. ఇంకొకరు కూడా ఉంటారు, ఎవరంటే మనుషులను చంపి మోసంతో గుంజుకున్న వాళ్ళ దగ్గర కూడా ఆస్తి ఉంటుంది. వాళ్ళ లిస్టు కూడా చూపెడతాయి ఇప్పుడు. ఏమండి? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో చదివితే, నాబోతు ద్రాక్ష తోటను అహాబు మరియు యెజెబెలు తప్పుడు సాక్ష్యాన్ని సృష్టించి కుట్ర చేసి మోసం చేసి అతన్ని చంపి అతని ద్రాక్ష తోటను లాగేసుకున్నారు. చదువుతారా? మొదటి రాజులు 21 1 నుంచి 16. ఈ సంగతులు అయిన తరువాత నాబోతుని పిలిపించి కూర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయ విక్రమణ కిమ్మని అడిగాను. అందుకు నాబోతులు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రమును వల్లపడదని చెప్పి, నా తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది, అది నాకు ఇవ్వడం ఇష్టం లేదు. నా పిత్రార్జితమును నీకియనని ఇజ్రాయేలీ వాడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండదవేమని అతనితో అడగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరొక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఇజ్రాయేలీ వాడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకియ్యనెను. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుట లేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషంగా ఉండుము. నేను ఇజ్రాయేలీ వాడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరిట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలెనని మీరు చాటించి నాబోతుని జనుల ఎదుట నిలవబెట్టి దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. పనికి మాలిన 2 సాక్షులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతనికి బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అతని పట్టణపు పెద్దలను పట్టణమందు నివసించు సామంతులను యెజెబెలు తమకు పంపిన తాకీదు ప్రకారముగా జరిగి కెమెరాకి అడ్డం వస్తున్నాడు వీడు. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన 2 మనుషులు సమాజములో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి
నాబోతు దేవునిని రాజును దూషించనని జనుల సమక్షమున నాబోతు మీద సాక్ష్యము పలకగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజెబెలునకు వర్తమానము పంపగా నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజెబెలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయెను గనక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకియ్యనొల్లకపోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనమని ఆహాబుతో చెప్పెను. నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకొనబోయెను. అర్థమైందా? ఎట్లా లాగేసుకుంటారో భూమిని? ఇద్దరు దొంగ సాక్షులను పెట్టి, పనికిమాలిన సాక్షులను పెట్టి, నువ్వు అమ్మమంటే అమ్మలేదు, అందుకొరకనే చంపేసి గుంజుకుందాం అని ఈ ప్రయత్నం ఈనాడు చాలా మంది చేస్తున్నారు. చాలా మంది ఆస్తుని ఇట్లా పోగొట్టుకున్నారు. మా మమ్మీని మా మామగాడు చంపడానికి ప్రయత్నించింది, ఎందుకే ఆస్తి దక్కుతుంది, మీద చచ్చిపోతే ఆమె పేరు మీద ఉన్నది, ఆల్రెడీ నా పేరు మీదకి వచ్చింది అని చంపడానికి ట్రై చేశారు 3-4 సార్లు. ఆస్తి అనేది వచ్చినాక ఇక్కడ తమ్ముడు, అన్న, చెల్లి, అక్క, తల్లిదండ్రులు ఏం చూడరు. మన తల్లిని కొట్టిండు ఒకడు ఆస్తి గురించి, ఆస్తి రాసిస్తలేవు మాకని చెప్పేసి కొట్టిండు, పోటు ఎన్నో కేసులు అట్లా. ఇది ఇప్పుడున్నది కాదు, అప్పటి నుంచే ఉన్నటువంటి వ్యవహారం. ఒకళ్ళు బాగుపడుతుంటే చూడని కన్ను మనిషికి ఉన్నది. హేబేలుని దేవుడు దీవిస్తే కయ్యనుకు నచ్చలేదు, కొట్టి చంపిపడేసాడు కయ్యను. నువ్వు ఎట్లా ఆశ్రయించబడతావురాను అని చెప్పి చూసి ఓర్వలనోళ్ళు ఉంటారు, అందులో దేవుని బిడ్డలు కూడా ఉంటారు చూసి ఓర్వలనోళ్ళు. సుపనాథులు మస్తు మంది ఉంటారు, నిజమండి. వాళ్ళకి నచ్చదు, తక్కువగా ఉంటారు కానీ నచ్చదు వాళ్ళకు. ఆయన దీవించబడుతుంది. నా దగ్గర నుంచి చాలా మంది దూరమైన వాళ్ళు నేను బాగుపడుతుంటే చూసి ఓర్వని వాళ్ళు తెలుసా మీకు? క్లియర్గా మీకు చెప్పగలను నేను. వాళ్ళ మైండ్లో ఏం జరిగింది, నాది ఏం కనబడ్డది. మా ఏమో ఇల్లు కూలిపోతుంటే ఆయనేమో ఇల్లు కట్టుకుంటున్నాడు అని చూసి ఓర్వలేరు. కనుక ఆయన ఇంట్లో ఉండొద్దు, ఆయన ఈ ఊర్లోనే ఉండొద్దు, ఇక్కడ ఇది ఉంటుంది. సైతాన్ని పుట్టించే ప్రేరేపణ చూసి ఓర్వలేని తనం అన్నమాట. అట్లా చాలా మంది, ఒకళ్ళిద్దరు కానీ చాలా మంది అట్లా ఓర్వలేకుంటున్నారు అనమాట. మాకు ఇక్కడ తొక్కుని సైకిల్ గతి లేదు, ఆయన కార్లో తిరుగుతున్నాడు, మళ్ళీ పెద్ద కారు కొన్నాడు, చిన్న కారు కూడా కాదు. నిజం రా, ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. కార్లో తిరగడం ఒక లగ్జరీ కదా. నాకేమో శవ ఆపరేషన్ అయినందుకు కొనుక్కున్నాను నేను. నాకు బస్సులో సప్పుడు సుధరాయిస్తలేదు. ఇప్పటికీ ఎవరైనా మీరు అల్లరి చేస్తే పిల్లలు నాకు సుధరాయించదు, చెవు గీయం అంటుంటుంది, అవగాట్లు సౌండ్ అంటున్నాను. నాకు సుధరాయించదు, తలకే పని చేయదు. అందుకొరకు సౌండ్ చేయకుండా చెప్పు. బస్సులో అప్పుడు నాకు సర్జరీ అయినప్పుడు నాకు సౌండ్ ఎక్కువ వినవద్దు అన్నాడు. మరి రెగ్యులర్గా తిరగాలి తప్పదు, గాలి తలుగు. ఇప్పటికీ నాకు యాక్చువల్గా ఇది నేను అడిదికి పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఇది చెవుకు తగులితే నాకు నొప్పి లేస్తుంది. అందుకొరకే నీ కారు కొనుక్కున్నా, ఎంత కష్టమైన పర్లేదని. నా చెవు నాకు ఉండడం అవసరం, నా చెవు పనిచేయడం అవసరం అని అట్లనమాట. నా చెవు కొరకే నీ కారు కొనుక్కున్నా. హాస్పిటల్లో పెట్టేదేదో నీ కారు కొనుక్కొని క్షేమంగా తిరుగురా అని. అంత పెద్ద కారు కొనుక్కున్నాడు, ఎవరికి లేదు మనకు అని ఓర్వలేని వాళ్ళు ఉన్నారు ఎంతోమంది తెలుసా. కానీ కారు కొనుక్కున్నందుకే కొందరు చర్చి పని చేశారు, మీకు తెలియదు. నిజం తెలిస్తే సంతోషం. ఇల్లు కట్టుకున్నందుకు కొందరు పని చేశారు, మనకి ఇల్లు లేదు ఆయనకి ఇల్లు ఉంది అని. అట్లా మన దగ్గర ఒకటి ఉంటే చూసి ఓర్వలేక బంద్ చేస్తారు. దానికి ఏదేదో కారణం చెప్తారన్నమాట. ఇక ఏవేవో కారణాలు అలుగుతారు, దానికి లోపల ఒకటి ఉంటుంది, ఏదేదో కారణాలు చెప్తారన్నమాట. అది ముచ్చట. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఆహాబు ఎలా ధనవంతుడయ్యిండు? రాజు, కానీ ఆస్తి అంతా ఎట్లా గుంజుకున్నాడు? చంపే. ఇట్లా చాలా మంది రాజకీయ నాయకులు కూడా ఇదే ఫాలో అవుతారు. ఇప్పటికి కొంతమందిని చంపేసి వాళ్ళ ఆస్తులు గుంజేసుకొని వాళ్ళకి పెర్మిట్ చేసేసుకుంటారు. అందుకే వాళ్ళకు 1000 కోట్ల ఆస్తులు ఉంటాయి. ఏదో కారణంతో చంపేస్తారు అన్నట్టు. అది బయటికి రాదు, అసలు విషయం బయటికి రాదు. అట్లా 1,000,000 విషయాలలో ఒకటి బయటకు వస్తుందేమో, మ్యాక్సిమం అట్లా రావు. కానీ దేవుడు కదా ఇది చూస్తున్నది. ఆ దేవుడు దీన్ని బయటికి తెచ్చిండు. అరే బాబు, రేపు ఇవన్నీ మీ విషయాలను ఎట్లా తెస్తా అని చెప్తున్నాడు అనమాట ఈ సంఘటన ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆస్తి కోసం ఆశపడ్డాడు, మోసం చేసిండు, తప్పుడు సాక్ష్యం సృష్టించిండు, అన్యాయంగా ఈ ఆస్తిని తన సొంతం చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? ఏంటిది అది? ఆస్తి ఏం ఆస్తి? అది ఏం భూమి? ద్రాక్ష తోట, ద్రాక్ష వనము, ద్రాక్ష తోట కదా. తర్వాత గేహాజీ కూడా డబ్బుల కొరకు కకృతి పడ్డాడు.
రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు చూడండి. గేహాజ్, రెండవ రాజులు 5వ అధ్యాయం 20-27 వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ నాకు మనస్సు ఉన్నది అనుకుంటున్నాడు. యెహోవా జీవంతో నేను పరిగెత్తుకొని పోయి ఆస్తి కొరకు, ధనము కొరకు అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని, ఏదైనా పట్టుకొచ్చుకుంటా అనుకున్నాను. నయమానును కలుసుకుంటకై పోచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరు కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తుల బట్టలను దయతో చేయమని సెలవిచ్చుచున్నాడు అని. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకో, 4 తీసుకో అని బతిమలాడుకున్నాడు. 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. గేహాజీ కూడా ధనవంతుడు అయ్యాడండి. ఎట్లయిండు? ప్రవక్త దగ్గరుండి దేవుడు దీవిస్తే కాదు, ప్రవక్త ఉద్దన్న ధనాన్ని ఆశించి ధనవంతుడు అయ్యిండు. దాంతోపాటు కుష్ఠరోగాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఏమండి? తర్వాత అననీయ సప్పిరాల గురించి కూడా చూస్తాం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో అననీయ సప్పిరాలు కూడా ధనవంతులే, భూమి ఉంది వాళ్ళకు కదా. అయితే ఆ అమ్మకంలో మోసం, అమ్మి అబద్ధం ఆడారు, దేవునితోనే అబద్ధం ఆడారండి. 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితే, ఇది ఆస్తి కొరకు డబ్బు కొరకు మోసం చేసి దేవుని దగ్గర అబద్ధం ఆడారు. ఏమండి? తరువాత ఇలా చాలా మంది ధనము కొరకు ఏం చేశారు? వీళ్ళు అబద్ధం ఆడి ధనాన్ని సంపాదించుకున్నారు. ఎవరెవరు ధనాన్ని సంపాదించుకున్నారు అట్లా? ఎవరెవరు? నాబోతు ఆస్తిని ఆహాబు యెజెబెలు. ఆహాబు ద్రాక్ష తోటను అబద్ధ సాక్షులను పెట్టి నాబోతును సంపిపించి ఆస్తిని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ నుంచి ఇది తోట నాదే అని ప్రకటించుకున్నాడు. గేహాజీ కూడా వద్దన్నటువంటి దైవజనుడు ఎలీషా వద్దన్నటువంటి ఆస్తి ధనాన్ని కొరకు ఆశపడి ధనవంతుడు అయిపోయాడు. తర్వాత అననీయ సప్పిరాలు కూడా భూమిలో సగం అమ్మి నిజం చెప్పకుండా సగం దాచుకొని సగం ప్రవక్త పాదాల దగ్గర పెట్టి ధనవంతులు కావాలని చూశాం. కానీ ఏమైంది? ఆఖరికి వాళ్ళు కూడా మరి ప్రాణాలే పోగొట్టుకున్నారు. అంటే ధనికులు 2 రకాలు అవుతారు. ఒకటి దేవుడు దీవించడం చేత ధనికులు అవుతారు. రెండవది ఇతరుల ఆస్తిని గుంజుకొని మోసం చేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పిపిచ్చి అవసరమైతే సంపిపిచ్చి చెడు ప్రచారం చేపించి కూడా ధనికులు అవుతారు. ఈ 2 రకాల ధనవంతులు ఉన్నారు ఇప్పుడు భూమి. ఏమండి? అయితే వీళ్ళ మీదకి ఏమొస్తుందట తెలుసా? బలవంతంగా ఎవరైతే ఆస్తులను కూడగొట్టుకుంటారో వాళ్ళ మీదకి దేవుని తీర్పు వస్తుందండి. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇల్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటి వాణిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. అయితే కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చినదేమనగా, ఇలా సెలవిస్తున్నాడు, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగాను గర్వముగా నడవలేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. వంశానికి కీడు అంటే అర్థం ఏంటిదండి? వంశానికి కీడు రావడం అంటే అర్థం ఏంటిది? వంశానికి కీడు రావడం అంటే ఏంటిదంటే పిల్లల 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 మీదకి కూడా శాపం వస్తుంది. ఒక అన్యాయముగా ఒక ఆస్తి సంపాదించుకున్న, భూమిని గుంజుకున్న, ఇల్లును గుంజుకున్న, ధనాన్ని గుంజుకున్న, ఎవరినైనా మోసం చేసినా 4 రోజులు వాడేదో ధనవంతునిగా చూపెట్టుకోనీకి ప్రయత్నం చేయొచ్చు, కానీ
దాని యొక్క శాపము, దాని యొక్క దేవుని యొక్క ఉగ్రత, కోపము వాని యొక్క వంశము మీద ఉంటుంది. ఎక్కడుంటుంది? వంశం మీద ఉంటుంది, వంశం మీదకి వస్తుంది. గనుక ఇది తొలగిపోదు. గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది అన్నాడు కదా, అవునా లేదా? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారట తెలుసా? అప్పుడు తర్వాత మేము నాశనం అయిపోయినాం చెప్తారట. 4వ వచనం చూడండి. ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెత నెత్తుదు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియు, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చి ఉన్నాడనియు, మన యొద్ద నుండకుండా ఆయన దానిని తీసివేసననియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడని ఇశ్రాయేలులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ జీవితము మొత్తం చెడిపోతుంది, చిందర వందరైతే. తర్వాత ఎందుకు ఇట్లా అయింది అని బాధపడుతుంటారు. కొన్నిసార్లు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము 1000 తరాల వరకు ఉంటుంది దేవుని నమ్మిన భక్తులకైతే. అయితే కొంతమంది 1000 తరాల వరకు శాపాన్ని కూడా మోస్తుంటారు దేవుని దగ్గర. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. అందుకే మనం అక్రమంగా సంపాదించొద్దు, సక్రమంగా సంపాదించాలి. సక్రమంగా సంపాదించాలి. ఆ సక్రమంగా దేవుడు ఇయ్యాలని మనం కోరుకోవాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27 చూడండి. లంచం పుచ్చుకోవద్దు అన్నాడు దేవుడు. కొంతమంది నాడు లంచం పుచ్చుకొని ఆస్తికర్తలు అవుతున్నారు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 27వ వచనం చూడండి. లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము అసహించుకునేవాడు బ్రతుకుతాడు. అంటే లోభి తన ఇంటి వాళ్ళని బాధ పెడతాడు. కొంతమంది లంచముతోని ధనవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మీరు లంచము తీసుకోవద్దు, లంచము వద్దు అని చెప్పేసి చెబుతున్నాడు అన్నమాట. ఏమండి? మొదటి తిమోతి 6వ అధ్యాయం 9-10 వచ్చిన అంటాడు, కొంతమంది ధనవంతులు కావాలని ఆఖరికి వాళ్ళు ఏమైతే జరిగినా మనశ్శాంతి లేక వాళ్ళని పొడుచుకొని ఉరేసుకొని చచ్చిపోతారు, లేదా పొడుచుకొని చచ్చిపోతారండి. అన్యాయముగా ధనాన్ని సంపాదించుకోవాలని చూస్తే వాళ్ళకి వాళ్ళే చచ్చిపోయేటట్టు అవుతారు. చూడండి మీరు. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పాడు చేసుకుండ్రి. ఏమ్రా రే, ఎట్లా చదువుతున్నావురా? తమ్మును తామే పొడుచుకొని. ఎట్లా పొడుచుకున్నట అంటే వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు వాళ్ళు? ఎట్లనైనా చేసి నాకు ధనం కావాలి అనుకున్న పరిస్థితి, గతి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఆఖరికి ఎట్లా చచ్చిపోయిందండి? ఎందుకు? ధనాన్ని ఆశించి యేసు ప్రభుకు 30 వెన్నాలకు అమ్ముకొని ఆయన పైసలను తీసుకుపోయి వాళ్ళ ముందు ఇసురు కొట్టి పోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. పేగులు బయటకు వచ్చినాయి. అంతకుముందు కమ్మగా అనిపించింది, అమ్మ 30 వెండి నాణాలు వస్తున్నాయి నాకని. వాడు ఎంత పిచ్చివాడు వాడు. యాక్చువల్గా ఏసయ్యనే డబ్బుల సంచులు అంతా పెట్టిన, అప్పటికే వాడు దొంగతనం చేస్తున్నాడు సంచులకించి. 30 వెండి నాణాలకి ఎందుకు అమ్ముకున్నాడు? దయ్యం పడితే గట్లే ఉంటాయి పనులు. ఆ 30 వెండి నాణాలు ఏదో, ఆ 30 ధనం ఏదో ఏసయ్య సంఖ్యలో దొరికాయా? అంటే దొరికాయా? మరి డబ్బుల సంఖ్య ఇంత పెట్టుకుని మూట 30 వెండి నాణాలకు యేసుప్రభువు నమ్ముకుంటుంది. దయ్యం పడితే గిట్లుంటాయి పనులు అంటున్నాను. దయ్యం పడితే ఇటువంటి పనులు చేస్తారు. ఆఖరికి తలకాయ పని చేయకపోయి పొడుచుకొని చచ్చిపోతారు, ఊరేసుకొని చచ్చిపోతారు, ఇంటి దాకా చచ్చిపోతారు. ఒకవేళ వాళ్ళు బతుకుతే కూడా వాళ్ళ పిల్లల మీదకి ఆ శాపం అనేది, దేవుని ఉగ్రత అనేది వస్తుంది. ఇది రావడం మంచిదంటారా? మరి కొంతమంది అట్లా తెచ్చుకుంటారు. మనం ఏం చేస్తాం? 2 రకాల వ్యక్తులు ఉంటారు, 2 రకాల ధనికులు ఉంటారు. ఇది చెప్తాను. కొర్నేలి లాంటి పని చేసి, ఉద్యోగం చేసి, అధికారము సంపాదించుకొని ధనవంతులైన వారు ఉంటారు. లంచము తీసుకొని మోసము చేసి మనుషులను చంపి అక్రమంగా లాక్కొని ధనవంతులయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వీళ్ళెవరు కూడా భక్తులు కానోళ్ళు కాదు. యెహోవా దేవుడు అంటే ఎవరో తెలిసిన వాళ్ళు. ఇప్పుడు అననీయ సప్పీరాకు దేవుడు తెలుసా? తెలియదు. తెలుసు. అననీయ సప్పీరా అని చెప్పిండు పేతురు అంటేనే వాళ్ళు ప్రముఖులు అని అర్థం ఆ సంఘంలో.
ఇంకొక పెద్దది ఏంటంటే ప్రముఖులే ఎక్కువ తప్పులు చేస్తారు. లూసిఫరు అనేవాడు కెరూబుగా ఉండెను అంటే వాడు ప్రముఖుడా కాదా పరలోకంలో? ప్రముఖుడు కనుకని అలాంటి తప్పు చేసి ఆహాబు రాజే, ఆహాబు రాజు, యెజబెలు రాణి, ఎంత పెద్ద కుట్ర చేసేది చూసారుగా. అట్లా ధనము కావాలి, మనకు ధనము కావాలి. ఆ ధనము దేవుడు ఇవ్వాలి, మనకు దేవుడు ఇవ్వాలి. మరి దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, ఓపిక పట్టాలి, ప్రార్థన చేయాలి, తపన పడాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడే కొన్నిసార్లు ఇట్లా చూపిస్తుంటాడు అనమాట. ఇక ఇది చెప్పండి, అప్పుడు అట్లా చూపెడుతున్న వచనం చెప్తున్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 6లో, వంచకుడై ధనము సంపాదించు వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి అన్నాడు. ఏమండి? కొందరు వంచనతో ధనాన్ని సంపాదించుకుంటారు. యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే వాసి, దరిద్రుడే వాసి. కనుక మనం ఎలా సంపాదించుకోవాలి చెప్పండి? ఎట్లయితే సార్ వచ్చింది కావాలి, యథార్థముగా సంపాదించుకోవాలి. దాని కొరకు కొంత ఓపిక కావాలి, దాని కొరకు మనము ఎదురు చూడాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసి కష్టపడి సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక మోసము చేసి ఎవరైతే సంపాదిస్తారో ఆ ధనం ఏమైందట తెలుసా? క్షీణించిపోతుంది, నాశనమైపోతుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము చూడండి. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనివాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. ఏమండి? తన ఆస్తిని ఏం చేశాడట? ఎవరు? కష్టము చేసి సమకూర్చుకోవాలి. ఇప్పుడు మనము ధనవంతులం కావాలి, ఎట్లా కావాలి? కష్టం చేసి కావాలన్నా మోసం చేసి కావాలన్నా? కొంతమంది కష్టపడతారు, చాలా కష్టపడితే ధనం ఇంకా సమకూర్తలేదని ఏం చేస్తారంటే ఇక ఈ దేవుడు ఇచ్చినట్టు లేడని మోసం చేయడానికి కొనుక్కుంటారు. నిజం, అట్లా ఎంతోమంది ఉన్నాం, ఎంతోమంది. కాబట్టి మనము భక్తులముగా ఎట్లుండాలంటే కష్టము చేసి దేవుడు ఆశీర్వదించినప్పుడు పొందే ధనవంతులముగా మనం తయారు కావాలి. మనం పడ్డ కష్టము, మన ప్రార్థన మన పిల్లలనైనా ధనవంతులని చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. గనుక మనము ధనవంతులు కావడానికి ప్రయత్నం చేయాలా వద్దా? చెయ్యాలండి. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో చెబుతాడు చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం ఎంతో కష్టపడుతున్నాం అంటున్నాం. మన కష్టము దేవుడు ఆశీర్వదిస్తే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదో కష్టపడ్డందుకు ఆ కష్టం వల్ల ఆశీర్వాదం ఎక్కువ కాదు, కానీ ఆశీర్వాదం వల్ల మనకు ధనం అనేది వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. కనుక ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మీరు ఈ వచనం ఎత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, అబ్రాహామును ధనవంతం చేసినావు, యాకోబును ధనవంతం చేసినావు, ఇస్సాకును ధనవంతం చేసినావు, దావీదును ధనవంతం చేసినావు, సొలొమోను ధనవంతం చేసినావు. ప్రభువా, కొర్నేలియును ధనవంతం చేసినావు, జక్కయ్యను ధనవంతం చేసినావు, అరిమత్తయి యోసేపును ధనవంతం చేసినావు, యోసేపును ధనవంతం చేసినావు. అయ్యా, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనంలో 22వ వచనం 10:22 గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 10:22లో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినన్నావు కదా తండ్రి, ఐశ్వర్యం వచ్చే ఆశీర్వాదం మాకు దయచేయి, మమ్మలను కోటీశ్వరులను చేయి తండ్రి, ధనవంతులను చేయి తండ్రి, మా కష్టాతీతమును దీవించు తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మనము గొప్ప ఆస్తిపరులమైతే మన మాట, ఒక మాట చెప్పి తింటారు అందరు. బీదోళ్ళమైతే ఎంత చెప్పి నేను, ధనవంతులమైతే కోట్ల మంది తింటారు, లక్షల మంది తింటారు. బీదోళ్ళు ఎంత మంచి మాట చెప్పి వినరు, ధనవంతులు ఎంత చెడ్డ మాట చెప్పి వింటారు. కనుక మనకు ధనం ఉండాలి, మనం కోటీశ్వరులం కావాలి. రోజు అనుకోండి, నేను కోటీశ్వరుని అవుతా, నేను కోటీశ్వరురాలు అవుతా అనుకోండి. రోజు దేవా, నన్ను నీ ఆశీర్వాదంతో నన్ను కోటీశ్వరుని చేయి, ఐశ్వర్యవంతురాలను చేయి, మా ఇల్లు, మా కుటుంబం, మా పిల్లలు కోటీశ్వరులు కావాలి. ప్రార్థన చేయండి. తప్ప ఈ ప్రార్థన తప్ప? ఇప్పటి నుంచి చేసుకోండి ప్రార్థన. ఏమండి?
ఇలాంటి చాలామంది మార్వాడీస్, ముస్లిమ్స్, కొమటోళ్ళు, వైశ్యులు వాళ్ళ పిల్లలకు ఆస్తులను సమకూర్చిస్తారు. వాళ్ళ యొక్క చదువుకోవడం కూడా చదువుకోరు, కానీ కోట్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. మన దగ్గర మల్లారెడ్డి అనేట ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిండుగా. మల్లారెడ్డికి ఎన్ని ఆస్తులు అనుకుంటారు? వచ్చే ఆస్తులు. ఆయనకి చదువు రాదేం రా. 5వ తరగతి చదివాడు, పూలు అమ్మిండు, పాలు అమ్మిండు, కూరగాయలు అమ్మిండు. ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టిండు. ఎందుకు పెట్టిండు ఎరికైనా అంటే 2 మతలబు. ముందు సంపాదన, రెండవది చదువు వంచాల, 2 ఉంటాయి. కనుక ఇప్పుడు అతను మల్లారెడ్డి మాట ఎంతమంది తింటారు? పైసలు లేకపోతే తింటారా? నువ్వు ఎంత మంచోనివి అయినా పైసలు లేకపోతే నేను మాట ఎవడినాడు. చాలా మంది బాధపడతారు, నేను చాలా మంచోని కదా నా మాట ఎవరు ఎందుకు తింటలేరు అంటే, పైసలు లేదు బాబు నీతాడా. బీదవాని జ్ఞానం తృణీకరించబడి అన్నాడు కదా ప్రసంగిలో. కాబట్టి నీ దగ్గర ధనం ఉంటే నీ మంచి లక్షణమైన ఇతరులు వింటారు, నీ ధనం లేకపోతే నీ మంచి లక్షణాన్ని కూడా ఎవరు వినరు. కాబట్టి మనకి ఏం కావాలి? ఇప్పుడు నీడ్ ఆఫ్ దిస్ అవర్ ఏంటిది? ధనం. మనం ఏం కావాలి? కోటీశ్వరులం కావాలి, ధనవంతులం కావాలి, ఆస్తికర్తలం కావాలి, పైసలు ఉండాలి, మన పేరు మీద భూములు ఉండాలి, మన పేరు మీద ఇండ్లు ఉండాలి, మన పేరు మీద బంగారం ఉండాలి, మన మెడలో బంగారం ఉండాలి, చేతికి ఉంగరాలు ఉండాలి, లగ్జరీ కార్లు ఉండాలి. మనం ఎందుకు? ఇవి ఉంటేనే వాళ్ళు వింటారు కాబట్టి. అందుకే కొంతమంది దైవజనులు ఏం చేశారు, వాళ్ళు సేవ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇది మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకు? ఇట్లయితే వింటారు అందరని. దేవునికి అవసరం లేదు, కానీ లోకానికి అవసరం కదా. కొంతమందికి ఆ బట్టలు తొడగాలి, అట్లనే ఉండాలని ఇష్టం ఉండదు. కానీ ఎందుకు? అవతలలో వినాలంటే నేను ఇట్లంటేనే వింటాడు వాడు. అందుకొరకు పాస్టర్లు ఏం చేశారంటే BMW కార్లలో తిరగడం, వోల్వో కార్లలో తిరగడము, ఆడి కార్లలో తిరగడం, అందులోకించి దిగి వాక్యం చెప్పడం. ఎందుకు? ఇట్లయితే వింటారు. మంచి మంచి షూట్లు వేసుకోవడం, మంచి మంచి బూట్లు వేసుకోవడం. ఎందుకు చేశారంటే ఇట్లయితేనే ఎక్కువ మంది వింటారు, ఎక్కువ మందికి ఆకర్షణ కలుగుతుంది. ఈ కారణంతో పోతారో ఒక పాస్టర్ చాలా ధనవంతుడు అని పోతారు, ఆయన చెప్పిన మాటలు వింటారు. అట్లా లక్షణ మంది వాళ్ళు ఉంటారు. సొలొమోను ధనవంతుడని ఆయన ఆస్తిని చూడనీకి పోయారు, జ్ఞానాన్ని చూడనీకి పోయారు. అందుకే ఈ లోకము ఎప్పుడు లోకపు ధనాన్ని ఈ లోకస్తులు ఆకర్షింపబడతారు. మన దగ్గరికి అందరు రావాలంటే మన దగ్గర ఇప్పుడు ఏముంటూ వస్తారు? ఎంతో కొంత మన దగ్గర సత్యవాక్యం ఉందా లేదా? మన దగ్గర ఉన్నది అసలు ఎవతాడు ఉంది ఈ ఏరియా లేదు. సోషల్ మీడియాలో కూడా మన తాడు ఉన్నంత ఎవతాడు లేదు సరుకు. అందుకే ఈ మధ్య నేను ఎర్రచందనం బిజినెస్ మొదలుపెట్టింది. పుష్ప ఆల్రెడీ స్టార్ట్ చేసిన, అమ్ముడు పోయింది, షురూ హోగా. ఎర్రచందనం బిజినెస్ స్టార్ట్ చేసిన లీగల్గానే. చైనాలో దీని ఎర్రచందనంది ఫస్ట్ ఫ్యాక్టరీ ఉంది, ఎర్రచందనం ఐటమ్స్ తయారైతాయి. రెండవది మన ఇండియాలో హైదరాబాద్లోనే ఉంది ఎర్రచందనం ఫ్యాక్టరీ. 200 ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి. నేను ఇప్పుడు ఎర్రచందనం సబ్బు వాడుతున్నా, తెలుసా మీరు? నిజము. ఎర్రచందనం ఛాయ్ తాగుతున్నా, పెట్టిన వీడియో చూసిరా, లగ్జరీ. మీరు తాగిరా చెప్పురు? ఎర్రచందనం ఛాయ్ కిలకు 15,000, కిలకు 15,000. పౌడర్, ఎర్రచందనం టీ పౌడర్. చెప్పుకోరు మీరు? మా పాస్టర్ ఎర్రచందనం ఛాయ్ తాగుతుంది, మీరు తాగిరా? మీరు అసలు ఆ కట్టెని ఇట్లా ముట్టుకురా మీరు? ఎర్రచందనం అన్నిటికంటే విలువైన చెట్టు ఎర్రచందనం. అదే ఓన్లీ మన ఇండియాలో దొరుకుతుంది. అది శేషాచలం అడవులు, నల్లమల అడవుల దగ్గరనే పెరుగుతుంది, ఇంకేడ పెరగదు. సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. ఇది జపాన్లో, చైనాలో దొరుకుతుంది, కానీ మనంత బెస్ట్ క్వాలిటీ కాదు అది. మన దగ్గర బెస్ట్ క్వాలిటీ అనమాట. దీని మీద పుష్ప సినిమా కూడా వచ్చింది, 1, 2, 3 కూడా వస్తుంది అంటారు, మరి ఏమో తెలియదు. ఇది ఎర్రచందనం గురించే తీసిన మూవీ. అది ఎర్రచందనమే దాని మెయిన్ కాన్సెప్ట్. మీరు చూస్తే తెలుసు. ఆ సినిమాల గురించి అరే సందర్భం వచ్చింది, విషయం చెప్తున్నా, సినిమాల గురించే మాట్లాడుతున్నా నేను. ఇవి ఇన్నాళ్ళ టీవీలు పెట్టుకుంటారు, మొబైల్లో చూస్తూనే ఉంటారు. పాస్టర్ అనగానే ఓ పొడుచుకొస్తాయి ఎక్కడికి కొందరు. అట్లా పొడుచుకొచ్చేటోళ్ళు అందరూ వేరు, కానీ సాయంత్రం ఎప్పుడో పోటీ చేసిండు అలాగ అయిపోయి. అయితే అది ఎందుకంటే ఒక గొప్ప పని చేయాలంటే ఒక గొప్ప కార్యం ముందర పెట్టుకుంటేనే మనం గొప్పలం అవుతాం ఎప్పుడు కూడా. అందుకే దీని మీద నవ్యసాయి ప్రాజెక్ట్ వాళ్ళని ఎర్రచందనాన్ని వాళ్ళు పండిస్తున్నారు 10-12 ఏళ్ళ నుంచి. దాంట్లో పెట్టుబడి పెడితే 5 లక్షలు పెడితే 12 ఏళ్ళ తర్వాత 50 లక్షలు వస్తాయి. మళ్ళీ 10 ఏళ్ళకు మళ్ళీ 50 లక్షలు వస్తాయి. ఎవరైనా డబ్బులు ఉంటే ఇది
3 రిజిస్ట్రేషన్లు ఉంటాయి, రూపాయి కూడా మిస్ కాదు. ఆ చెట్లు మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే, ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది, జియో ట్రాకింగ్ కూడా మన పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. దాన్ని ఎవరు కదిలించనీకి లేదన్న, ఆ చెట్టును కూడా ఎవరు ముట్టనీకి లేదు. దానికి సీసీటీవీ లైవ్ ఫుటేజ్ కూడా మనకి ఎప్పటికప్పుడు చూసుకోవడానికి ఐడి ఇస్తాం. అట్లా మనం ధనవంతులం కావాలి, మనం కోటీశ్వరులం కావాలి, లక్షపతులం కావాలి, మన దగ్గర కోట్ల రూపాయలు ఉంటే అందరూ మన మాట. ఇప్పుడు 15 ఏళ్ళు కష్టపడి ఊడనక వాడనక చలనక వర్షం అనక ఎండనక తిరిగినామా లేదా? మీరు సాక్ష్యం, తిరిగినామా లేదా? పెట్రోల్ లేకపోతే పైసలు ఆడుకొని పోయి బీదార్లో ఆడిడ సేవ చేసి ఎంతమంది విన్నారు మన మాట? విన్నారు, దూరుపుకొని పోయి. ఇప్పుడు మన దగ్గరనే, నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయని తెలిసింది అనుకోండి, ఈ వార్త సువార్త కంటే ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు అందరి పోదా? మాగబాబు పాస్టర్ దగ్గర 100 కోట్లు ఉన్నాయంట పైసలు అని తెలిస్తే, నేను పైసలు ఇవ్వకపోయినా వచ్చి కూర్చుంటారు ముందర. ఎందుకంటే బ్రాండ్ 100 కోట్ల మనిషి దగ్గర కూర్చున్నా నేను. ఇట్లుంటుందండి మనసులో సైకాలజీ చెప్తున్నా నేను. ఒకళ్ళు బాగా బంగారం వేసుకొని ఐఫోన్ వాడు, ఇంతకుముందు ఉండే బాగా ఐఫోన్, మా ఫ్రెండ్కి ఐఫోన్ ఉంది దొరికా అంటాడు. ఫ్రెండ్కి ఐఫోన్ ఉందని చెప్పుకుంటాడు ఏడు, అంటే ఐఫోన్ ఉన్న ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని. అలాంటి గొప్పతనం ఈ మధ్య ఏమున్నాయంటే ప్రజలకు ఎక్కువ, మా ఫ్రెండ్కి ఫామ్ హౌస్ ఉంది ఎరికైనా, ఫామ్ హౌస్ ఉన్న ఫ్రెండ్ని అని. అంటే ఈ లోకంలో ఉన్న వ్యక్తులు ఒక మాట వినాలంటే ఏముండాలి? మనం గొప్ప స్థితిలో ఉంటేనే వాళ్ళ మాట వింటారు, లేకపోతే వినరు. ఎందుకు వినరు? ఇప్పుడు 15 ఏళ్ళుగా చూసినాం కదా, 15 ఏళ్ళుగా చూసినాం. ఇప్పుడు డబ్బున్న BMW ఉన్న కారు ఉన్న పాస్టర్ గారికి ఎందుకు పోతారు? ఆయన ముఖం చూస్తే చాలు, వీళ్ళు ఆయన కలిసి షేక్ అండ్ ఇచ్చే అవసరం కూడా లేదు కదా. సత్యం తెలిసి షేక్ హ్యాండ్ ఇస్తే కూడా వాళ్ళకి ఇష్టం లేదు. కానీ BMW తిరిగి కోట్లు వేసుకొని కోట్ల రూపాయలు ఉంటే ఆయన స్క్రీన్లో కనబడితే కూడా చూసి మురిసిపోతాం. ఇది లోకం కథ, లోకం నడవడి. కాబట్టి మనం ఏం కావాలి? కోటీశ్వరులం కావాలి. ప్రార్థన చేయండి మీరు. మనం నమ్మకంగా దేవుని దగ్గర ఉంటే దేవుడు నమ్మకంగా మనలను, మన పిల్లలను దీవిస్తాడు. మనం నమ్మకంగా లేమనుకోండి, దేవుడు మూసేస్తాడండి ఆకాశాన్ని. తెలుసా మీకు? మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇంతకుముందు సుదర్శన్ గారు ఒక సాక్ష్యం చెప్పి, నేను దశమ భాగం ఇవ్వడం 2 నెలలు మానేసిన, మనసాక్షి గద్దిస్తే మళ్ళీ ఇవ్వడం మొదలుపెట్టిన అని చెప్పిండు. మలాకి 3:10లో ఏముంటుంది ఆడ? నీ ఆస్తిలో 10వ వంతు దేవుని మందిరంలో ఆహారం ఉన్నట్లుగా తీసుకొని రండి, తీసుకొని రండి. దీన్ని చేసి శోధించండి. ఏందిరా ఆకాశం కిటికీలా? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కిటికీలకే చెప్తే రాజం సుదర్శన్ బైబిల్లో ఏం రాసిచ్చినాను? ఆమె వాకిలంటే మీ కిటికట్టు, నీకు కిటికట్ట వాకిలంట. ఇంతకుముందు పొడవబడి రాలే కదా ఏమంటున్నారా? కాబట్టి దేవుడు ఒక మాట చెప్పు, మన ముందట పెట్టిండు ఆయన, నువ్వు నన్ను ఇచ్చి శోధిస్తే నిన్ను దీవిస్తా అన్నాడు. అవునా కదా? మనం దేవుని దీవెన పొందాలంటే ఇచ్చి తెచ్చుకుంటామా, లేదా దేవుని దగ్గర కూడా దొంగతనాన్ని తెచ్చుకుంటాము మనం పోయి? అందుకే ఇస్తేనే దేవుడు ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. అందుకే కాల్గేట్ కంపెనీ అధినేత దేవుడికి ఆయన 90% ఇచ్చి దీవించబడ్డాడు. అట్లనే మనం దేవునికి ఇవ్వకుండా దేవుడు దీవించాడు. మరి ఎలాంటి అందరికి ఇచ్చుకుంటూ పోతాడు ఆయన ఇష్టం. ఆయన బుద్ధి కూడా తేలకన్నా ఇస్తాడు. కానీ నేను ఒకటి కోరుకుంటున్నా, మీరు రోజు 10:22 సామెతల గ్రంథం ప్రార్థన చేయండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చాడు. రోజు ఈ వచనం ఎత్తి ప్రార్థన చేసుకోండి. దేవా నన్ను ఆస్తికర్తం చేయి, ధనవంతుని చేయి. ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదం నాకు. ఇప్పుడు సంతానం ఇచ్చే ఆశీర్వాదం వేరు, అభిషేకం ఇచ్చే ఆశీర్వాదం వేరు కదా. అట్లనే పిల్లలనిచ్చే ఆశీర్వాదం వేరు, చదువిచ్చే ఆశీర్వాదం వేరు, జ్ఞానం ఇచ్చే ఆశీర్వాదం వేరు. ఇది ఐశ్వర్యం ఇచ్చే ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం? పిల్లలు చెప్పండి రా, ఏం ఆశీర్వాదం? మనకు కావాలన్నా వద్దా? కావాలి.
ఈ పైసల గురించి రాత్రి దాకా మాట్లాడిన ఎవరేమన్నారు ఇక, ఎందుకంటే అది అంత కమ్మగా అనిపిస్తుంటుంది మనకి. మనుషులం అండి మనం కదా. ముగిస్తాను నేను చాలు. కాబట్టి నేనైతే ప్రార్థిస్తున్నా, దేవా నన్ను కోటీశ్వరుని చేయి. ఎందుకు? అందరు మాటినని, నన్ను కోటీశ్వరుని చేస్తే అందరు మాటింటారు తండ్రి కదా. నాకు కొన్ని ఆస్తులు నా పేరు మీద, మా పేరు మీద ఆస్తులు ఇస్తే అందరు వింటారు తండ్రి. ఇప్పుడు నేను చెప్పడానికి నా దగ్గర చాలా సమాచారం ఉంది. నా దగ్గర పైసలు లేవని నా ఛానల్ కూడా చూస్తలేదు. మాస్టర్ శంకర్ అని ఒక ఇన్స్టాగ్రామ్ అయి ఉంటుంది, మాస్టర్ శంకర్. అతడు ఏం లేదు, కార్లను, బంగారాన్ని, పైసలను ఒక ఇంట్లో లేదా ఒక గార్డెన్లో పెట్టి వీడియో తీసి ఒక పెద్ద మ్యాప్, వరల్డ్ మ్యాప్ పెట్టుకొని ఒకటి ఇసురు కొడతాడు, పిన్ను బాణంలో ఇసురు కొట్టితే అది ఏ దేశంలో పడితే ఆ దేశంలో పోయి నువ్వు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినావా అని వెతుకుతాడు మొత్తం. అట్లా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరైనా దొరికితే వాళ్ళకి 10 లక్షలు ఇస్తాడు. ఇక అంతే ఉంటుంది వీడియోలు అన్నీ. శంకర్, మాస్టర్ శంకర్ అని ఉంటుంది చూడుతుంది. మిస్టర్ బీస్ట్ ఫస్ట్ వరల్డ్ బెస్ట్ యూట్యూబర్, బిగ్ యూట్యూబర్. అతడు కోట్లు నీళ్ళ లెక్క ఖర్చు చేస్తూ ఉంటాడు. ఎక్కువ మంది ఎందుకు చూస్తారు కన్నా అంత ఖర్చు పెడతారు ఆయన అందులో. పైసలు అర్థమైందా? దేవుడు ఎక్కడున్నాడు అంటే చాలా మంది చర్చిలలో కూడా లేరని చెప్తారు. కానీ ఈ లోకం ఏం నమ్ముతారు కన్నా దేవుడు పైసలలో ఉన్నాడు. పైసామే పరమాత్మ హైరే. ఎక్కడున్నట్టు దేవుడు? మనుషులను ఆకర్షించాలంటే మన దగ్గర పైసలు ఉండాలి. అందుకే ఎప్పుడు మీరు పైసలు లేవని చెప్పుకోవద్దు. అందుకే నేను కూడా అట్లనే పైసలు లేకపోయినా లేవని చెప్పా. ఈ సీక్రెట్ చెప్తున్నాను. ఎందుకు? పైసలు లేవంటే ఎవరు రాండి దగ్గరికి. పైసలు లేకపోయినా ఉన్నాయని చెప్పు, అది వేరే. కానీ ఉన్నాయని ఇంకా నిజం తెలిసిందనుకో, దారులు పడతారు. రాత్రి పగలని తేడా లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తామని అనుకుంటామని చేయలేదన్నా, అప్పుడు రాత్రి 1 కూడా వస్తారు ఇంటి. మీరు కాదు, లోకంలో ఉన్న మనుషుల సంగతి చెప్తున్నాను. అందుకే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిదంటే మనం కోటీశ్వరులం కావాలి, మనం ధనవంతులం కావాలి. ఎట్లా కావాలి? మోసం చేసి కాదు, అబద్ధ సాక్ష్యాలు సృష్టించి 10-15 మందిని ఎగేసి అట్లా కాదు. దేవుడు ఆశీర్వదించాలి మనల్ని, దేవుడే ఆశీర్వదించాలి. న్యాయంగా దేవుడు ఇవ్వాలి. మనం ఇస్తే అప్పుడు మన సంఘం అభివృద్ధి చెందుతుంది. అవునా కాదు? కాబట్టి మరి అలాంటి కోటీశ్వరులు మీరందరూ కావాలి, మనం కావాలని కష్టపడతాం, పని చేద్దాం. అందుకే మంచిగా నేర్చుకోండి, పని నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, ఇప్పుడు వచ్చే లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకోండి. పైసలు వచ్చే పనులు చేయండి, పైసలు రాని పనులు చేయకండి లోకంలో. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించుకుందాం. ఆమెను ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, దయగలిగిన దేవ, నీకు స్తోత్రం నాయన. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినాను అవుతాను. అలాంటి ఐశ్వర్యం మాకు కలుగునుగా. మేము కోటీశ్వరుల ఆయుధంగా, అయ్యా కోట్ల బిలియనీర్స్ ఆయుధముగా ప్రభువా, అటు కృప మాకు దయచేయండి, మమ్మల్ని ఆశ్రయించండి. కానీ ధనాన్ని చూసి మేము భక్తి పాడు కావద్దు. ధనం ఉన్నదని చర్చికొచ్చుడు మానేయొద్దు. ధనం ఉన్నదని ప్రభువులలో పాల్పొందడం మానేయొద్దు. ధనం ఉన్నదని నీ సంఘానికి మేము దూరం కావద్దు. అలాంటి కృప దయచేసి ఆశ్రయించి మా సంఘాన్ని ధనికుల సంఘంగా మార్చండి, ధనికుల సంఘంగా మార్చండి. ఆశ్రయించి దీవించి మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తాం. యేసు అన్నత నామని ప్రార్థించి అడిగిపోతున్నాం పరమత. ఆమేన్. 2 చేతులైతే ప్రభుకు స్తుతులు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని కృష్ణ పరిశుద్ధాత్మకుడు సహవాసం కుండా మనకు భూలోకం సకల భక్తుడికి తోడైంది. యేసు వచ్చేంత వరకు మన లోకం ఇంతవరకు దేవుని కృపా కాపుదల సంపూర్ణ నిరంతరం తోడైండును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు.